బ్రేకింగ్ న్యూస్. 100 ట్రయల్స్ గా ఉంచి గరిష్టంగా 3/1 జైలు శిక్ష అనుభవించిన మొదటి నేరస్తులకు బెయిల్ మంజూరు చేయడానికి చర్యలు ప్రారంభించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తొలిసారిగా భారతీయ నాగరిక సురక్ష సంహిత BNSS సెక్షన్ 479 కోసం కేంద్రం చేసిన అభ్యర్థన న్యాయస్థానం అంగీకరించింది. మొదటిసారిగా నేరం చేసి తమ శిక్షలో 3 వంతులు పూర్తి చేసుకున్న వారిని విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం నుంచి BNSS అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ASG ఐశ్వర్య భాటి అభ్యర్థన మేరకు జస్టిస్ హిమా కోహ్లీ, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ఈ ఆదేశాలతో తేదీతో సంబంధం లేకుండా 100 ట్రయల్ ఖైదీలందరికీ ప్రయోజనం చేకూరనుంది. ఖైదీల విడుదల కోసం కోర్టుకు దరఖాస్తు చేసుకున్న వారిని 2 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జైల్లో ఉండి BNSS కు అర్హత ఉన్నవారు వచ్చే దీపావళి తమ కుటుంబ సభ్యులతో కలిసి చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. మరోవైపు 100 ట్రయల్ ఖైదీలుగా ఉండి ఘోరమైన నేరానికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నవారికి ఇది వర్తించే అవకాశం లేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరితగతిన పంపించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంత పరిపాలనా విభాగాలకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.